నమస్కారం. ఇప్పుడు మనం సుందరాకాండలోని 4-5 శ్లోకాలని చదివి వినిపిస్తాను. హనుమంతుడు కుప్పించి పర్వతంను విడిచిపెట్టి సముద్రయానం చేస్తూ ఉన్నాడు. ఆకాశ మార్గము గుండా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎక్కడికన్నది మనందరికీ తెలుసు. అయితే ఈ వెళ్ళేటప్పుడు సముద్రుడు ఈ విషయాన్ని గమనించి సముద్రంలో దాగి ఉన్నటువంటి మైనాక పర్వతానికి విషయాన్ని తెలియజేస్తాడు. ఓ మైనాకుడా, నీవు ఒకసారి పైకి లేచి హనుమంతుని స్వాగతించి అతన్ని ఇక్కడ చేరమని కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోమ్మని చెప్పు. అతని దర్శనం కూడా మనకు దొరుకుతుంది, తనకు కూడా కాసేపు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి సముద్రుడు ఈ మైనాక పర్వతానికి తెలియజేస్తాడు. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని నగర ప్రవార్ధితుడు సాగరుడంతో ముదమున బలికే మైనాకునితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. ఈ విధంగా ఈ యొక్క సముద్రుడు మైనాకునితో తెలియజేయగా మైనాకుడు హఠాత్తుగా ఒక్కసారిగా ఈ సముద్ర గర్భము నుంచి పైకి లేచి నిలబడతాడు. ఇలా పైకి లేచి నిలబడేసరికి హనుమంతుడు ఆగ్రహాన్ని తెచ్చుకుంటాడు. ఇప్పటికిప్పుడు పర్వతం అనేది సముద్రము నుంచి పైకి లేస్తుంది అంటే ఇదేదో మాయాజాలంలాగా ఉంది, నాకేదో ఆపద తలపెట్టడానికి వచ్చినటువంటి పర్వతంలా ఉంది అని చిన్న చమత్కారంగా ఈ శ్లోకం ఉంటుంది. అది ఒకసారి వినండి. అతను ఏం చేస్తాడంటే కాలుతో శిఖరానికి ఒక్క తాపుతుంటాడు. ఈ హనుమంతుడు ఒక్క తాపుతో శిఖరం మొత్తం విరిగి పడిపోద్ది. మైనాక పర్వతం యొక్క శిఖరం. హనుమంతుడు అంటే మామూలు దైవం కాదు. ఇతని శక్తి సామర్థ్యాలు ఇదివరకే నాకు తెలిసినప్పటికీ కూడా నేను హఠాత్తుగా లేవడం నాదే పొరపాటని తరువాత ముందు లోపల బాధపడి తరువాత హనుమంతుని యొక్క బలాన్ని గురించి మెచ్చుకొని విశ్రాంతి తీసుకోమని ఆహ్వానిస్తాడు. అయితే ఈ శ్లోకములో ఈ చమత్కారమైనటువంటి శ్లోకం ఇది. ఈ సరదాగా ఉంటుంది, వినండి. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమును గాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోచే పురముచే గిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. చూశారు కదా చమత్కారం. మళ్ళీ సుందరాకాండలో 6-7 శ్లోకాలు చదివి వాటి అర్థాన్ని మీకు తెలియజేస్తాను. నమస్తే.